ఈ రోజు చూస్తే అధ్యక్ష పోక్సో కేసెస్ అధ్యక్ష ఇంతకు ముందు మీద పోక్సో కేసెస్ ఈ రోజు 8.4% తగ్గింది అధ్యక్ష. మర్డర్స్ ఆఫ్ ఉమెన్ కూడా అధ్యక్ష 45% తగ్గినాయి అధ్యక్ష. ఇప్పుడు రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ 64.3% తగ్గినాయి అధ్యక్ష. అంటే ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు ఇప్పటికీ కూడా చాలా మందికి ఒక భయం అధ్యక్ష. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేటప్పుడు ఆడబిడ్డ మీద చెయ్యాలన్నా కూడా మేము భయపడాలి. మనం ఎప్పటి నుంచో దాచేపల్లి సంఘటన నుంచి చూసుకున్నాం అధ్యక్ష. ఒక ఆడబిడ్డని ఇలాగే అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం చేసిన నిందితుడి గురించి అతన్ని వెతకడానికి అతన్ని పట్టుకోవడానికి 6 టీంలు ఏర్పాటు చేస్తే ఆ భయపడి ఊరేసుకుని చనిపోయిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, పోలీసుల నిఘాని పోలీసుల తాలూకా వాళ్ళు ఎత్తుకుతున్నారు. దొరికితే గనక ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకి వాళ్ళే తప్పు తెలుసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఈ రోజు వచ్చినాయి. అంటే దీన్ని మనం కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకు భయం క్రియేట్ అవుతుంది? ఆడబిడ్డ మీద చేసి ఒకటి క్లియర్, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మహిళ మీద ప్రతిసారి మన నాయకుడు చెప్తూనే ఉంటారు, ఏ ఆడబిడ్డ మీద చేయాలన్నా భయపడాలి, ఆడబిడ్డని అంటే చెడుగా చూడడానికి కూడా భయపడాలి, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేయమన్నాం. అదే విధంగా అధ్యక్ష ఈ రోజు కన్విక్షన్ రేట్స్ కూడా పెరిగినాయి అధ్యక్ష. ఎందుకంటే నేను ఈ రోజు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా, పోక్సో కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండగానే రిమాండ్ నుంచి ఇంకా బయటకు రాకుండానే కన్విక్షన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. సుమారుగా 510 కన్విక్షన్స్ పడితే అందులో 7 డెత్ సెంటెన్సెస్ అధ్యక్ష, 126 లైఫ్ సెంటెన్సెస్ పడిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తున్నా. దీనికి సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేయడమే కాదు అధ్యక్ష మాక్సిమం అధ్యక్ష ఈ రోజు ఆ పోక్సో కేసులే కాదు, పోక్సో కేసు డిటెక్షన్, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్, డ్రోన్స్, వీటన్నిటి వల్ల కూడా సాధ్యపడుతుందని చెప్పడానికి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష.